అందరికీ మరణాత అనుదిన సన్నిధి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, ఈ దినమందు నీ సముఖములోనికి మేము వచ్చుచూ ఉండగా నీ రక్తధారల చేత మమ్మల్ని శుద్ధి చేయండి. దేవా, శుద్ధి చేసి నీ సాన్నిధ్యమును మేము అనుభవించినట్లు మా మనస్సును నీకు అప్పగించుచూ ఉన్నాం. భిన్నమైన ఆలోచనలు, తలంపులు మాలోను ప్రవేశించకుండా ఆత్మ తండ్రి మమ్మల్ని విశ్వాసం అందించుకొనిమని ఈ కార్యక్రమము క్రమముగాను, మర్యాదగాను, మహిమకరముగాను, మాకు మేలుకరంగాను జరిగించుమని త్వరగా పెళ్లి కుమారుడు వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దీవెనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవలక్ష్మి స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదాన్నొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేస్తున్న వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళస్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరును సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాన్ ఎదిరింపులు. ఓ సాతానా, నీవు మా మీదికి దండెత్తుదువని అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా? మేం ప్రార్థించగానే దండెత్తుదువని మాకు తెలిసినదే. నీవు అనడం వలన
నీ తెలివి తక్కువతనము కనబడుచున్నది. ఓ సైతనా, యేసుక్రీస్తు ప్రభు సాతానును అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకములో వేసినారని దైవ గ్రంథంలో ఉన్నది. అదెవరికి బదులుగా చేసిన జయమని అనుకొంచున్నావు? నీకు బదులుగా చేసిన జయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే. జయించిన వారి మీద ప్రగల్భాలు చూపించుట వల్ల నీకేమి ప్రయోజనము? నీవు మరింత పాపము పోగు చేసుకొనుచున్నావు. లోకంలోని భక్తులందరినీ ఇలాగే చెరిపివేయుచున్నావు. ఓ సైతానా, నీ వల్ల పడగొట్టబడిన పాపాత్ములందరూ పరమభక్తులై పరలోకంలో ఉన్నారన్న సంగతి నీకు తెలియదా? సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పైబడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపం భీతి కలుగు నీకు. హెడస్సన మాట తలనొప్పి హింస నీకు. అరమగెద్దు యుద్ధం హడలు నీకు. కడుదొరను గొయ్యే మొట్టకాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. నీవిచ్చిన అన్ని దానముల కంటే ఓ తండ్రి, నీవు నీ కుమారుని పంపిన దానము గొప్పది, అనంతమైనది. ఎందుకు నిన్ను స్తుతింపవలనని కోరినేడలా ప్రతిరేప పాటున స్తుతింపవలను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానము లేనేలేదు. ఆ దానమును బట్టి నీకు స్తోత్రములు. నేను పాప విసర్జన చేయవలననియు బాప్తిస్మము పొందవలననియు రక్షణ అందుకొనవలననియు సంస్కార భోజనము భుజింపవలననియు ఇతరుల రక్షణార్థమైన సేవ చేయవలననియు నీ వాక్య గ్రంథమును మా హృదయములో అచ్చు వేయించుకొనవలననియు జీవాంతమందు నీ సన్నిధికి వచ్చివేయవలననియు నీవు కోరుచున్న కోరికకు ఏమి చెప్పగలను? నీ దానములు లెక్కపెట్టుటకు కూర్చునేడల మా దీర్ఘ జీవిత కాలము చాలదు. మా విశ్వాసము, మా గ్రహింపు, మా స్తుతి నీ దృష్టి ఎదుట మిగుల స్వల్పమైనను నీవు అంగీకరించుట ఆశ్చర్యముగా ఉన్నది. ఏమి చెప్పగలను? ఏమి వివరింపగలను? ఎంత జాగ్రత్తగా స్తుతి చేసినను ఎప్పుడు పూర్తిగా కుదరదు. అయినను నీవు ఆనందించుచున్నావు. నీకు స్తోత్రము. నీ కుమారుని దానమునకు వెలుపల ఏ దానమును లేదు. నీవు చూపుచున్న కృప వెలుపల ఏ కృపయు లేదు. సంఘం యొక్క వెలుపల రక్షణ లేదు. నీ మహత్వ విషయమై నీకు లెక్కకు మించిన స్తోత్రములు. ఆమేన్. రాకడ ప్రార్థనలు. దూర ప్రయాణము చేయువారు ఉదయము కాఫీ, మధ్యాహ్నము, సాయంకాలము భోజనము 4 గంటలకు మరలా కాఫీ తీసుకునిన కానీ ప్రయాణము చేయలేరు. అలాగే మనమును ఆకలి వేసినప్పుడల్లా ప్రభు యొక్క శరీర రక్తములు అను ఆహారమును తీసుకొని అనుభవింపకపోయినా రాగడ ప్రయాణము చేయలేము. కనుక సంస్కార భోజనము పుచ్చుకొనిన
రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన సంస్కారపు విందును అనుభవించి బలము పొంది నీ రాకడలో పాల్గొను కృప దయచేదు అని నమ్మి నీకు నుతులర్పించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్త కీర్తనల నుండి 33. ఎంత గొప్ప బోబ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు కల్వరి మేటను సంతసముతో సిల్వగొట్టగ సూర్యుడందాకారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. గలిబిలి గలిగేనొకప్పుడు, షీన్యారు బాబెలు కట్టడమును కట్టునప్పుడు. పలుకు భాషయునొక్కటైనను పలు విధములగు భాషలాయెను. నలుదెసలకును జనులు పోయిరి, కలువరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బోబ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద చావునందెడు సమయమందున. దేవుడా నా దేవుడా, నన్నేల చేయి విడిచితివి అని ఆరావముగ మొరబెట్టెను యెహోవయను తన తండ్రితోను. ఎంత గొప్ప బోబ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. అందు దిమిరము కమ్ము గడియయ్యే, నా నీతి సూర్యుని నంత జుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను, కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను, పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప బోబ పుట్టేను, దానితో రక్షణ అంతయును శాంతమాయనటంచు బలుకుచు. ఆ రక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడెన్. ఇంతలోనొక భటుడు తన దగునీటెతో ప్రభు ప్రక్కబొడువగా, చెంతజేరెడి పాపులను రక్షించు రక్తపు ధారగారెను. ఎంత గొప్ప బోబ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు. దేవా, నీ వాక్య గ్రంథంలో ఉన్న మాటలను మేము నేర్చుకున్నటకును, వాటిని అవలంబించుటకును మీరు సహాయం చేయమని వాక్యనామమున యేసుక్రీస్తు వారి దేవునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టింది. యాకోబు ఏదోము దేశంలో అనగా షేర్ దేశంలో ఉన్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనమును కలదు. నీ కటాక్షం నా ఎందుకు కలుగునట్లుగా నా ప్రభువు నాకు ఇది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతం చేసిన ఎడ్ల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటలను 2 గుంపులుగా విభాగించాను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలేని సంతానం విస్తరింపచేయుతునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దాంట్లో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకల పోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆపోతులను, 20 ఆడిగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేత అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని ఎవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన యెడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనుక వచ్చున్నాడని చెప్పు అని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు
అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తేవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతనికి ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముగ్గా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయుల తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, ప్రభు యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ಎಲ್ಲರಿಗೂ తోడైనను గాక. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావాలు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, చదివిన అధ్యాయము యాకోబు తిరుగు ప్రయాణంలో తాను తిరిగి వస్తున్నానని తన అన్నయ్యన ఏశావునకు వార్తను అందించినప్పుడు అతన్ని విషయంలో ఏశావునకు కలిగి ఉన్న ఆవేశం లేక ఆగ్రహము కనపరచుటకు 400 మందితో బయలుదేరి వస్తున్నాడు అని వినబడింది. ఆ వార్త వినటము తోడ తన యొక్క సమూహాన్ని 2 భాగాలుగా విభాగించి, ఒకవేళ మొదటి భాగం మీద అతడు దాడి చేస్తే రెండో భాగం తప్పించుకొనవచ్చును అనే ఆలోచన చేసి యాకోబే తన అన్నకు బహుమానములు కూడా సిద్ధపాటు చేసి పంపించడం జరిగింది. అయితే యాకోబు మాత్రమే మిగిలిపోయి ఉన్నాడు. అయితే మొదటి వచనంలో మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. యాకోబు తన త్రోవను వెలుచున్న దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. యాకోబు ఒంటరిగా బయలుదేరి వచ్చినప్పుడు కూడా దేవదూతలు అతనికి కనబడినట్లుగా తాను లాబాను యొద్దకు వెళ్ళక పూర్వం ఒక బండ మీద తలపై ఆంచుకొని నిద్రించాడు. అతడు ఆ రాత్రి
ఒక స్వప్నములో తనకు కలిగిన అనుభవం ఏమిటంటే, ఒక నిచ్చెన యాకోబు యొద్ద నుండి పరలోకం వరకు, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనబడ్డారంట. ఈ తిరుగు ప్రయాణంలో యాకోబునకు దేవదూతలు ఎదురు వచ్చారంట. దేవుని సేన యాకోబునకు అనగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. దేవదూతలు యాకోబునకు ఎదురు రావటం ఏమిటి? దేవుని సేన యాకోబునకు ఎదురుగా వచ్చి ఏమి జరిగింది అంటే, వ్యతిరేకంగానా, విరోధంగానా, లేక యాకోబునకు మేలు దయచేయుటక? మనం గనుక చూస్తే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఎదుర్కొనటం మాత్రమే కాదు, యాకోబు యొద్దకు ఒక మనిషి వచ్చారంట. ఆ మనిషితో యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడినట్లుగా మనము చదివి ఉన్నాం. దేవదూతలు మరియు దేవుడే స్వయముగా యాకోబునకు దర్శనమిచ్చుట, కనబడుట. నేడు ఈ అనుభవములు ప్రభు ఇచ్చువారై ఉన్నారు. మనం పాడుకుంటున్నాం కదా, దైవజనులు రాసిన పాటలో, మా మిత్రులైన మహిమదూతలే క్షేమమునకై మా చుట్టూ చేరి కాయుదురు అని మన దైవజనులు రాశారు. మా మిత్రులైన మహిమదూతలై క్షేమమునకు చుట్టూ చేరారు. అన్న 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. ఎందుకు? హతం చేయుటకు. మరి యాకోబునకు ఎస్కాట్ లేక యాకోబునకు ఒక మంచి ప్రొడక్షన్ కొరకు ఈ దూతగణము, దేవుని సేన యాకోబునకు ఎదురుగా వచ్చి యాకోబుతో నిలిచి ఉండటం ఈ మాట ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, యాకోబునకు దేవుని సేన ప్రభు పంపడం జరిగింది. బహిరంగ నేత్రములకు వారు కనబడటం లేదు. బహిరంగ నేత్రములకు ఏశావుతోను 400 మంది బలవంతులు కనబడుతూ ఉన్నారు. యాకోబు వైపు కనబడని సైన్యము. యాకోబు చూచాడు దాన్ని. వారే యాకోబుతో ఉన్నటకు గల కారణం, యాకోబు యొద్దకు రావటానికి గల కారణం, యాకోబు యొక్క
మహిమ ప్రభులో యాకోబునకు దేవునిలో లేక దేవుని యొద్ద ఆయన సంపాదించుకున్న ప్రభావం గురించి మనం గ్రహిస్తూ ఉన్నాం. భక్తులైన వారి చరిత్రలో ఎలీషా అనుభవంలో కూడా ఈ సందర్భాన్ని మనము గమనించగలం. ప్రభునందు ప్రియులారా, బహిరంగ నేత్రములకు ఆ సైన్యము కనబడటలేదు. ఎప్పుడైతే ప్రవక్త యొక్క శిష్యుడు భయపడుతూ ఉన్నాడో అప్పుడు ప్రవక్త ప్రార్థించడం జరిగింది. అతని కన్నులు తెరచుటకు ప్రవక్త వేడుకొనగా అతడు ఆ సైన్యాన్ని చూడటం జరిగింది. ప్రభునందు ప్రియులారా, అదే విధముగా మనం గనక గమనిస్తే ఎలీషా యొద్ద జరిగిన ఆ సందర్భమే ఆ దేవదూతల యొక్క కావలి గురించి తెలియజేస్తూ ఉంటే, క్రొత్త నిబంధనలో కూడా పేతురుని చెరసాలలో వేసినప్పుడు అతడు గొప్ప భద్రతలో బంధించి ఉంచబడినప్పుడు దేవదూత అతనిని వెలుపలికి తీసుకొని రావటం. అయితే పేతురు అదంతా కూడా స్వప్నము లేక దర్శనము అని అనుకున్నాడు. కానీ అది నిజముగానే దేవదూత అతన్ని చెరసాలలో నుండి విడిపించటం మనము చూస్తాం. ఈ సందర్భాలన్నీ కూడా వేరే ఇతరులైన వారికి కనబడనివి, కేవలము వారు మాత్రమే చూచిన అనుభవాలు. ఆ విధముగానే అన్న ఆయన ఏశావు యాకోబునకు హాని చేయుటకు బయలుదేరి వస్తూ ఉన్న సమయమున యాకోబునకు కనబడిన దర్శనము లేక యాకోబు చూచినది ఏమిటంటే దేవుని సేన యాకోబునకు ఎదురుగా రావటం. దేవుడు పరలోకము నుండి పంపించారు. అన్నేమో వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ దేవుని సేన దేవుడు పంపగా యాకోబునకు ఈ దర్శనం లేక ఈ అనుభవం అనేది కలిగింది. నేడు బైబిల్ మిషన్ విశ్వాసులుగా ఈ వాక్యాధారములను బట్టి మనకును మన మిత్రులైన దేవదూతలు కావలిగా మన చుట్టూ చేరి కాస్తారు అనే అనుభవాన్ని మన దైవజనులో రాయటం జరిగింది. నేడు ఎవరికి ఈ సదుపాయం ఉన్నది? కేవలము కొందరికి మాత్రమేనా ఈ సదుపాయము, దూతల కావలి? మనము
పాడుకుంటాం కదా, గేటు వద్ద దేవదూతల ఘాటు ఉన్నది, అది దాటి దయ్యాల గుంపు రాకున్నది రాలేకున్నది, కావలి గల విశ్వాసి కలత పడకుమి అని పాడుకొనిచి ఉన్నాం. కావలి గల విశ్వాసులందరికీ అని ఆ మాట ద్వారా మనం గ్రహించవచ్చు. దూతల కాపుదల ప్రభుయందు విశ్వాసముంచిన వారిని కాయుటకు ప్రభువే పంపించువారై ఉన్నారు. ఎవరికి ఈ కాపుదల, ఈ కావలి అనంటే విశ్వాసులందరికీ, ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ దీనిని ఆర్జించగలరు. ఈ కీర్తన నాకే నాకే అని ఎవరనుకొనగలరో వారికే చెందును అని మనోవిచారము అనే కీర్తనలో ప్రభువే తెలియజేసిన మాట. ఇది నాకే, ఈ వచనము లేక ఈ సంగతి, ఈ అనుభవం నాకే అని అనుకొని విశ్వసించిన వారికి ప్రభువు ఇస్తారని ఆ మాట ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము కదా. నేడు ఆయన సహవాసంలోనికి వచ్చిన వారలారా, యాకోబు నయీము అనుభవం గురించి మనం చూస్తే ఈ కాపుదల, అయితే ఈ కాపుదల రాకపూర్వము ఏం జరిగిందయ్యా అనంటే అతడు దేవుని బ్రతిమాలుకొనిన సంగతి జరిగింది. దేవదూతలు, దేవుని సేన అతని యొద్దకు వచ్చారు. అయితే ఆ సందర్భానికి ముందు జరిగిన విషయం గురించి ఆ క్రింద మనం చదువుకుంటున్నాం. ఏమిటయ్యా అనంటే అందరిని పంపించేసి ఒక్కడే యాకోబు మిగిలి ఒక రాత్రంతా ఒక మనుషునితో పెనుగులాడుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మనిషి అతడు గెలవలేని పరిస్థితిని చూసి యాకోబు తొడగూటి మీద కొట్టాడు. దాన్ని బట్టి యాకోబునకు గాయం ఏర్పడినప్పటికీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని యాకోబు అతన్ని పట్టుకోవటం జరిగింది. యాకోబు అతడు నీ పేరేంటి అని అడిగారు. అడిగితే ఆయన నా పేరు ఎందుకు అడిగావు నువ్వు అని చెప్పి యాకోబును ఆశీర్వదించి, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిస్తేవి కనుక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అని చెప్పి ఆ మనుష్యుడు ఆశీర్వదించడం జరిగింది. అప్పుడు యాకోబు అంటున్న మాట, నేను దేవుని ముఖాముఖిగా చూచాను, ఆయన బ్రతికాను అని చెప్పి ఆ తెల్లవారుజామున కుంటుకుంటూ తన సమూహం యొద్దకు లేక తన గుంపు యొద్దకు తిరిగి వెళ్ళటం జరిగింది. ఈ అనుభవం ద్వారా దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను సంపాదించుకున్న యాకోబు దేవుని యొక్క కాపుదలను కూడా సంపాదించుకునటం జరిగింది. కాబట్టి విశ్వాస సమూహమా, విశ్వాసి లేక విశ్వాసం అనేది ఒక గొప్ప పోరాటమని దీని ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. విశ్వాసములో ఉన్న పోరాటము ఏమిటయ్యా అనంటే ప్రభువును బ్రతిమాలుకొని
ప్రభు దయను, ప్రభు ఇచ్చు ఆశీర్వాదాన్ని సంపాదించుకొనుటయే ఇదే ఆయన యొక్క గొప్ప స్థితి. యాకోబు యొక్క గొప్ప స్థితి. యాకోబు దానికి మహనయీం అని పేరు పెట్టాడు. ఎందుకంటే దూతలు దేవుడు లేక మనిషితో పెనుగులాడి ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం పొందిన యాకోబు తన సమూహం యొద్దకు వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఎదురయ్యింది ఈ దూత లేక ఈ దేవదూతల సమూహం. దేవుని సేన అతనికి లభించింది. నేడు పౌలు గారు అంటూ ఉన్నారు కదా, నేను మంచి పోరాటము పోరాటము. ఈ యాకోబు జీవితంలో మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలుచుట. ఏంటి ఈ విశ్వాస పోరాటమే. మేం పోరాడునది శరీరులతో కాదు కానీ అని, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా మనము చూస్తే యాకోబు యుద్ధ ఎటువంటి శరీర సంబంధమైన ఆయుధాలు లేవు. మనుషులతో పోరాడినప్పుడు కానీ, దేవునితో పోరాడినప్పుడు కానీ, జ్యేష్ఠత్వము కొరకు పోరాడినప్పుడు, తన తండ్రి యొద్ద ఆశీర్వాదం కొరకు పోరాడినప్పుడు, లాబాని యొద్ద గొర్రెల మందలను మేపినప్పుడు పోరాటం. ఇక్కడ దేవునితో పోరాడినప్పుడు, ఈ మనుషులతో పోరాడినప్పుడు ఈ ఆయుధాలు లేవు. దేవునితో పోరాడినప్పుడు ఆయుధాలు లేవు. కానీ ఏమున్నది? ఒక విశ్వాసం, ఒక నమ్మకం, జ్యేష్ఠత్వం నాకు కావాలి అనే పట్టుదల, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కావాలి, తండ్రి ఆశీర్వాదం అనగా పితరుల ఆశీర్వాదం, పితరులు సంపాదించుకున్న ఆశీర్వాదానికి హక్కుదారుని అవ్వాలి. ఆశీర్వాదం అవసరము అని దేవుని నమ్మాడు. దేవుని ఆశీర్వాదాన్ని నమ్మాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు భాగ్యాన్ని నమ్మాడు. లాబాని యొద్ద ఒక్క రూపాయి కూడా లేని లాబాను మోసం చేస్తున్నాడు. 10 మారులు మోసం చేశాడు. 10 మారులు మోసం పోయిన దగ్గర ఎవరైనా పనిచేస్తారా అండి? ఇంట్లో అయినా బయట అయినా 10 సార్లు జీతం మార్చాడంట. మోసంతో ఏ చిన్న పిల్లవాడైనా ఒకసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతాడు. 10 సార్లు జీతాలు మార్చి, మాట మార్చి, ఎన్నిసార్లు మాట మార్చినా లాభాన్ని విడిచి వెళ్ళిపోయాడా యాకోబు? దేవుడు విడిచి రమ్మంటే అప్పుడు బయలుదేరాడు. ఎదుగో నీ పితరుల యొద్దకు వెళ్ళు, నీ తండ్రి ఇంటికి వెళ్ళని దేవుడు చెప్తే అప్పుడు బయలుదేరాడు. అప్పుడు వరకు కదిలాడా? ఇది ఏమిటి? నమ్మాడు, దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన తల్లిదండ్రులు చెప్పారు లాబాను యొద్దకు వెళ్ళమని, అక్కడనే ఉన్నాడు. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం, విశ్వాస సంబంధమైనది, నమ్మకానికి సంబంధించినది, పట్టుదలకు సంబంధించినది. నేడు దేవదూతల కాపుదల, దేవుని సేన అతన్ని ఎదుర్కొని అతనితో నిలవటానికి గల కారణం నేడు మనం గ్రహించాలి. ఆయన సహవాసంలోనికి వచ్చిన వారలారా, యాకోబు యొక్క పోరాటము ఎంతో సహనంతో కూడుకున్న పోరాటం, ఓపికతో పోరాడిన పోరాటం, ఓర్పుతో పోరాడిన పోరాటం. ప్రభునందు ప్రియులారా, ఈ పోరాటము సహనముతోనే, ఓర్చుకునటతోనే, హింసను భరించిన పోరాటం. యేసుక్రీస్తు వారి యొక్క
సూచనగా యాకోబు ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. దీంట్లో సహించుటలో యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి సహించి గెలిచారు. అపవాది మీద ఎట్లా జయము, లోకం మీద ఎట్లా జయము, పాపం మీద ఎట్లా జయము, పాప ఫలితముల మీద ఎట్లా జయము, పాతాళ లోకం మీద ఎట్లా జయము, అది ఆయనకు విరోధముగా పన్నాగములు పన్నిన శాస్త్రులు పరిసయ్యుల మీద, రోమీల మీద ఏ విధంగా జయం సంపాదించారు. సహించి సహించి ఓర్చుకొని భరించి. ఇదే కదా, ఇదే విశ్వాస పోరాటం. నేడు ఈ విశ్వాస పోరాటములో నీవు మనుషులను పోరాడి గెలిచావు, దేవునితోనూ పోరాడి గెలిచావని ఇశ్రాయేలు అని పేరు సంపాదించుకున్నాడు యాకోబు. నేడు ఈ విశ్వాస పోరాటంలో ఉన్న వారందరూ ఇశ్రాయేలీయులు. నేడు ఏర్పాటు జనాంగం, ఏర్పాటు వరుస, ఆత్మీయ ఇశ్రాయేలీయులు. నేడు ఆ భాగ్యము మనకు ప్రభు ఇచ్చేవారై ఉన్నారు. దేవదూతల కాపుదల కావలి ఎవరు సంపాదించుకుంటారు? విశ్వాస పోరాటము, ప్రార్థనలో సహనము, ఓపిక, శ్రమలను భరించుట, అవమానములను, మోసములను సహించుట. కానీ వీటన్నిటిలో దేవుని నమ్ముట, దేవునిపై నమ్మకం స్థిరపరచుకునుట, విశ్వాసాన్ని స్థిరపరచుకునుట. ప్రభు యొక్క కాపుదల మనందరికీ ప్రభు తన విశ్వాసమును అనుగ్రహించి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు అనుగ్రహించుచు ఈ పోరాటంలో మనకు విజయం దయచేసి తన యొక్క ఆశీర్వాదమును, తన యొక్క కాపుదలను మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. కొద్ది సమయము ప్రభునే తలంచుకుందాం. మహనయీము అనగా దేవుని దూతలు అతన్ని ఎదుర్కొనిరి. దేవుని సేన యాకోబును కొరకు వచ్చి వేసినది. ఒంటరిగా ఉన్న యాకోబు 400 మందితో ఆయుధములను పట్టుకుని వస్తున్న ఏశావు, ఒక ప్రక్కన ఆయుధములు లేని బలహీనుడిగా కనబడుచున్న యాకోబు. కానీ ఒక రాత్రి తన యొక్క పరిస్థితి మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన యొక్క నూతన స్థితికి కారణం ఒక మనిషి ఆ మనిషి అతన్ని ఆశీర్వదించుట. మనిషిగా వచ్చి వేసిన దేవుడు, యాకోబు యొక్క పితరుడు అబ్రహాము యొద్దకు
ముగ్గురు మనుషులుగా వచ్చి వేసిన దేవుడు. అబ్రహాము ఆహారమును సిద్ధపరచగా చెట్టు నీడను కూర్చుండి వాటిని ఆరగించిన దేవుడు. అదే విధముగా మనిషిగా యాకోబు యొద్దకు వచ్చి వేసిన దేవుడు. ఆశీర్వాదము కొరకు యాకోబు దేవుణ్ణి పట్టుకున్న విధానం, ఎంత విడిపించుకొనవలనని ఆ మనిషి ప్రయత్నించిన యాకోబు మాత్రము ప్రభువును విడవకుండగా పట్టుకున్నాడు. ఇదిగో నన్ను విడిచిపోనిమ్ము అని అనగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడువను అని అన్నాడు యాకోబు. ఎంతవరకు పట్టుకున్నాడు? ఇక యాకోబు యొక్క ఆశను తీర్చు వరకు పట్టుకున్నాడు. ఆయన ఆశీర్వదించు వరకు ఈయన పట్టు విడవలేదు. ఇది ఏ విశ్వాస పోరాటము కదా! దేవుడు నన్ను తప్పక ఆశీర్వదిస్తాడు అని ఆయనను పట్టుకొని వేడుకొనుటయే విశ్వాస ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన లేక విశ్వాస సహితమైన పోరాటం తప్పక జయమును సంపాదించుకుంటుంది. విశ్వాస సహితమైన క్రియ తప్పక విజయమును అనుగ్రహించును. ఎందుకనగా ఈ విశ్వాసము పరిపూర్ణుడు అయినటువంటి ప్రభువు మీదనే కదా. ప్రభువుని విశ్వసించిన వారికి ప్రభువు కార్యము చేయక మానునా? ప్రభు కృప చూపకుండగా మానునా? ప్రభు ఎదుటికి చేరిన వారలారా, ఆయన వైపు చూస్తూ ఆయన మనలను ఏ విధముగా ఆశీర్వదించగలరో ఆ వృత్తాంతములన్నింటినీ వ్రాయబడిన వాక్యము గ్రంథములోని సంగతులను ధ్యానించుచు ఆయనని సమీపించవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఎదుటికి వచ్చిన వరలారా, ప్రభు ఎదుట తప్పిదములు, బలహీనతలు, లోపములు, మన విశ్వాసములో ఉన్న కొరత, అల్ప విశ్వాసము, అవిశ్వాసములను బట్టి క్షమించమని వేడుకొనుచు ప్రభు సాన్నిధ్యమందు ప్రభుపై విశ్వాస పట్టు మనము కలిగినటకు ప్రయత్నించేదమని తీర్మానించుకొని
ప్రభువా, భక్తుల యొక్క విశ్వాస పట్టుదల, విశ్వాస పోరాటపు పటిమ మాకు దయచేయండి అని ఆయనకి సమర్పణ చేసుకొని కొద్ది సమయం మౌనముగా ఆయన సాన్నిధ్యమందు కనిపెట్టుకుందాం.
వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మరి యొక్క దినము ఈ విధముగా సహవాస కూటమును ఏర్పాటు చేసుకునటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఏకీవించిన వారందరికీ మేలుకరముగా దేవ మాకు దీవెనకరముగా జరిగించిన తండ్రి స్తోత్రములు. నీకు మహిమ వచ్చినట్లు మా బ్రతుకులను మా జీవితంలో మీరే శుద్ధి చేసి స్థిరపరిచి దేవ సమస్త విషయాలని తోడును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ దిన దీవెనలతో ఒక్కొక్కరు నింపండి. మమ్మను, మా కుటుంబములను, మాకు కలిగిన సమస్తములని పాదములు పెడుచున్నాం. క్షేమాభివృద్ధి దయచేయండి. కుటుంబాలు నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్కాలం, సమృద్ధి అనుగ్రహించండి. ప్రార్థించిన వారందరిని అంశములు మీ పాదములు పెడుచున్నాం. మీరు నెరవేర్చండి. మమ్మల్ని మీరు ఆకలి సిద్ధపరిచి ఆయత్తపరచుకొని విడిచిన మరిచిన సర్వాంశాలు నీకు అప్పగించు. త్వరగా పెండ్లికి మాడుగు వచ్చిన యేసుక్రీస్తు వారి దీవెనను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించలాగరు మా ప్రార్థనలను క్షమించము. మా మనుషోధంలోనికి తేకాదుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నందకల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా ఎల్లరికూ తోడైండును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.